జనాభా లెక్కల ప్రకారమే ఈ సీట్లు పెంచే అవకాశం ఉన్నది. 2,14,000 మందికి ఒక అసెంబ్లీ స్థానము, 15 లక్షల మంది ఉన్నది ఒక పార్లమెంట్ స్థానంగా నిర్ణయించే అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటుగా స్వరూపము బౌండరీ మారడమే కాదు, జనాభా లెక్కల ప్రకారం బౌండరీ ఒకటే మారుతుందని ఇన్ని రోజులు అనుకోరు, కానీ బౌండరీతో పాటు రిజర్వేషన్లు కూడా మారుతాయట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మారుతాయి. ఇప్పుడు ఎక్కడైతే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నదో అది జనరల్ అయ్యే అవకాశం ఉన్నది, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది అది కూడా జనరల్ అయ్యే అవకాశం ఉన్నది, జనరల్గా ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు ఇప్పుడు చేపట్టబోయే కేంద్రం జనగణన చేపట్టబోయే ప్రకారం ఈ మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారిగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలులోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయంటూ మనం చూస్తూ ఉన్నామండి.